ఓం శాంతి. ఈరోజు మురళి 24/3/2026. మధురమైన పిల్లలారా, మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా కావాలి. ఒక్క బాబా శ్రీమతం పైన నడవాలి. ఎటువంటి డిస్సర్వీసు చేయకూడదు. బాబా ఏమంటున్నారు? గృహస్థ వ్యవహారంలో ఉండాలి, కమల పుష్ప సమానంగా పవిత్రంగా కావాలి, ఒక బాబా యొక్క శ్రీమతం పైనే నడవాలి, ఎటువంటి డిస్సర్వీసు చేయకూడదు. శ్రీమతం పైన నడిస్తే న్యాచురల్గా డిస్సర్వీస్ అనేది సమాప్తమైపోతుంది. మన ద్వారా డిస్సర్వీస్ జరగదు. ప్రశ్న: ఏ పిల్లలను మాయ చాలా జోరుగా దెబ్బతీస్తుంది? అన్నింటికన్నా పెద్ద గమ్యమే. జవాబు: ఏ పిల్లలైతే దేహాభిమానంలో ఉంటారో వారిని మాయ చాలా జోరుగా దెబ్బతీస్తుంది. నామరూపాలలో చిక్కుకొని పోతారు. దేహాభిమానం రావడంతోనే దెబ్బ తగులుతుంది. దీనివల్ల పదభ్రష్టులుగా అయిపోతారు. దేహాభిమానం ఎంత పెద్ద ఇబ్బందిని ఇస్తుంది. అందుకే బాబా అంటున్నారు, ఆత్మాభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి. ఎంతెంత ఆత్మాభిమానులుగా అవుతామో అన్ని వికారాల నుంచి కూడా మనం దూరం కావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, దేహాభిమానం రావడంతోనే మాయ దెబ్బతీస్తుంది. దీనివల్ల పదభ్రష్టులుగా అయిపోతారు. దేహాభిమానాన్ని తొలగించుకోవడమే అన్నింటికన్నా పెద్ద గమ్యం. అహర్నిశలు చేయాల్సిన నిరంతర పురుషార్థం. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా అంటున్నారు. ఏ విధంగా బాబా వినమ్రుడైన సేవకుడో నిరహంకారియో అలా నిరహంకారులుగా అవ్వండి. ఎటువంటి అహంకారము ఉండకూడదు. అహంకారం కనిపిస్తుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, హాట్ పాయిజన్ అంటే అహంకారం, స్వీట్ పాయిజన్ మమకారం. అహంకారము మమకారము సమాప్తమైతేనే సాక్షాత్కారం జరుగుతుంది అని భక్తి మార్గంలో కూడా చెప్తారు. పాట: వారు మా నుండి దూరం కారు, మేము వారి నుండి కూడా దూరం కాం. అంటే బాబా వాళ్ళ నుండి ఎప్పటికీ దూరం కాం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు పాట విన్నారు. మూలవతనంలో ఉన్నప్పుడు బాబా మావారు, మేము బాబా వారిమి అని పిల్లలు అంటారు. పిల్లలైన మీకు జ్ఞానం బాగా లభించింది. మనం చక్రాన్ని తిరిగి వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం వారి పిల్లలుగా అయ్యాం, తండ్రి పిల్లలుగా. కల్పకృతం అయ్యాము, ఇప్పుడు అయ్యాం. రాజయోగాన్ని నేర్పించి స్వర్గాధిపతులుగా తయారు చేసేందుకు కల్పపూర్వం వలె మళ్ళీ బాబా వచ్చారు. ఓ పిల్లలు, మీరు పిల్లలుగా అయ్యి మధుబనంలో ఉండిపోవడం కాదు. అందరూ మధుబనంలో ఉంటే ఎట్లా? సేవ చేయాలి కదా. మీరు మీ గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు. ప్రారంభంలో అయితే యజ్ఞం స్టార్టింగ్ కాబట్టి అనేక పిల్లలు స్వాహా కావాల్సి ఉండింది కాబట్టి బాబా అందరినీ ఉంచుకున్నారు. ఓం మండలిని పెట్టారు, ఓం నివాస్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు. ఇప్పుడు అలా లేదు కదా. కోట్లాది మందిని, లక్షలాది మందిని ఎలా ఉంచుకోగలరు? అందుకయ్యే బాబా అంటున్నారు, మీరు పిల్లలుగా అయ్యి మధుబనంలో ఉండిపోవడం కాదు, మీరు మీ గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అని బాబా అంటున్నారు. కమల పుష్పము నీటిలో ఉంటుంది, కానీ నీటికి అతీతంగా ఉంటుంది. దానిపైన నీరు అంటుకోదు, నేరాగా ఉంటుంది, డిటాచ్గా. అందుకే బాబా అంటారు కదా, కమల్ పుష్ప సమానంగా ట్రస్టీగా ఉండండి. ప్రతి శబ్దంలోనూ బాబాది, బాబాది, బాబా ఇల్లు, బాబా కారు, బాబా బీగం చెవి, బాబా వస్తువు, బాబా బాబా అన్నప్పుడు మనది, నాది నాది అనేదంతా సమాప్తమైపోతుంది. దానిపైన నీరు అంటుకోదు. కమల పుష్పం పైన మీరు ఇంట్లోనే ఉండాలి, కానీ కేవలం పవిత్రంగా అవ్వాలని బాబా అంటారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. మనుష్య మాత్రులందరినీ పావనంగా చేసేందుకు నేను వచ్చాను. పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. సర్వుల సద్గతి దాత బాబానే కదా. బాబా సద్గతి తాత కాబట్టి ఆయన వచ్చినప్పుడే సద్గతి జరుగుతుంది. వారు మినహా ఇంకెవ్వరూ పావనంగా చేయలేరు. అర్ధకల్పం నుండి మీరు మెట్లు దిగుతూ వచ్చారు. మీరు తప్పకుండా 84 జన్మలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 84 జన్మలు పూర్తి చేసి ఎప్పుడైతే శిథిలావస్థకు చేరుకుంటారో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఇంకెవ్వరూ పతితుల నుంచి పావనంగా తయారు చేయలేరు.
తండ్రి గురించి వారి రచన గురించి ఎవరికీ తెలియదు. డ్రామానుసారంగా కలియుగంలో అందరూ పతితులుగా అవ్వాల్సిందే. బాబా వచ్చి అందరినీ పావనంగా చేసి శాంతిధామానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత మీరు బాబా నుండి సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. సత్యుగంలో దుఃఖం ఏదీ ఉండదు. మీరు జీవిస్తూ బాబా పిల్లలుగా అయ్యారు అంటే ఈ ప్రపంచం నుంచి మరణించినట్లే కదా. గృహస్థ వ్యవహారంలో మీరు ఉండాలని బాబా అంటారు. సత్యుగంలో దుఃఖం యొక్క విషయమే ఉండదు కదా. బాబా ఎప్పుడూ ఎవరిని ఇల్లు వాకిళ్ళను వదలమని చెప్పరు. ఇది ఇంపార్టెంట్. ఎవరైతే బరువు బాధ్యతలు లేవో, అది కూడా అమ్మా నాన్న యొక్క బాధ్యత ఉంది అంటే వారు కూడా నిర్వర్తించాలి. జాబ్ చేయాలి, అమ్మా నాన్నను చూసుకోవాలి, బాబా యొక్క జ్ఞానంలో నడవాలి. అంతేగాని అన్నీ వదిలేసి రాండని బాబా ఎప్పుడు చెప్పరు. ఇంట్లో గృహస్థంలో ఉంటూ కూడా వదలండి అని బాబా మీతో ఎప్పుడైనా అన్నారా? అనలేదు. ఈశ్వరీయ సేవార్థం మీరే వదిలి వచ్చారు. ఇంట్లో గృహస్థంలో ఉంటూ కూడా ఈశ్వరీయ సేవ చేసే పిల్లలు చాలామంది ఉన్నారు. కావున వదిలించడం జరగదు ఇక్కడ. బాబా ఎవరిని గృహస్థం నుండి వదిలించరు. మీరు మీకు మీరే సేవ కోసం వదిలి వచ్చారు. కానీ బాబా ఎవరిని వదిలించలేదు. మీ లౌకిక తండ్రి పెళ్లి చేసుకోమని అంటాడు, మీరు చేసుకోమంటారు, వద్దు అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మృత్యులోకం యొక్క అంతిమ సమయం. ఇప్పుడు పెళ్లి ద్వారా బంధనంలో ఇరుక్కపోయేదే కదా. మరి మనం పావనంగా ఎలా కాగలం? ఇప్పుడు మనం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో ఎందుకు నిమగ్నం అవ్వకూడదు? మనం చూడండి, కుమారీలు, అన్నయ్యలు, కుమారులు చేసే సేవ గృహస్థులు చేయలేరు కదా. పాపం చేయాలని ఇష్టపడతారు. ఎంతోమంది మాటలు వస్తారు, ఏం చేస్తామక్క, మాకు గృహస్థ వ్యవహారాలు ఉన్నాయి, తప్పదు కదక్క, సంసారంలో ఉన్నామంటారు. సో సంసారంలో లేని వాళ్ళు సంసారంలో చిక్కుకోకూడదు కదా. అది బాబా వాళ్ళు అంటున్నారు. ఎందుకు నిమగ్నం అవ్వకూడదు? రామరాజ్యం కావాలని పిల్లలు కోరుకుంటారు. ఓ పతిత పావన సీతారాం అని పిలుస్తూ ఉంటారు. ఓ రామ, వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయండి అంటారు. పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం అని గాంధీ మహాత్మా కూడా భజన చేసుకుంటా పాడుకుంటా వెళ్ళారు కదా. ఈ యొక్క అనేకమైన సత్యాగ్రహం చేసి బాబా అంటున్నారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈ సమయంలోని సుఖము అల్పకాలికమైనది. సన్యాసులు కూడా అంటారు అది నిజమే. నిజానికి ఇక్కడ సుఖమేమీ లేదు, కేవలం నామమాత్రంగానే అంటూ ఉంటారు. కానీ ఎవరి బుద్ధిలోనూ లేదు. ఎక్కువగా చెప్తే వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు కదా. బాబా అంటున్నారు, బాబా ఈ మనుష్య సృష్టిని దుఃఖం కోసం రచించలేదు కదా. బాబా అంటున్నారు, స్వర్గంలో దుఃఖము యొక్క నామరూపాలే ఉండవు. అది మీరు మర్చిపోయారా? అక్కడి కంసుడు మొదలైన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణుడి రాజ్యంలో కంసుడిని చూపించారు కదా. జరాసంధుణ్ణి, కంసుణ్ణి అనేక రకాలుగా భక్తి మార్గంలో, అంటే మామూలుగా ఎక్కడైతే ప్రకాశం ఉంటుందో అక్కడ అంధకారం ఉండడానికి వీలు లేదు కదా. కానీ అక్కడ ఏం చేసినారంటే దేవతల్ని, అసురులని ఇద్దరిని కలిపి చూపించినారు. రాముడున్న స్థానంలో రావణాసురుణ్ణి, కృష్ణుడున్న స్థానంలో కంసుణ్ణి, అలా రకరకాలుగా చూపిస్తూ వచ్చినారు. అదే బాబా అంటున్నారు. అంటే ఎప్పుడైతే బాబా పిల్లలుగా అవుతామో మన మనస్సులోనే దుర్గుణాలు, మంచి గుణాలు రెండింటి ధర్మయుద్ధం జరుగుతుంది. అందుకు గుర్తుగా అక్కడ దేవతలకు, అసురులకు యుద్ధం జరిగినట్లుగా, కౌరవులకి, పాండవులకు యుద్ధం జరిగినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు బేహద్దు తండ్రి ఏదైతే వినిపిస్తారో దాని అనుసారంగా వారి శ్రీమతం పైన నడవాలి. మీ మతం పైన నడవడం ద్వారా ఎంతో నష్టపోతారు. ద్వాపర యుగం నుంచి నష్టపోయాం కదా. ఎవరైతే ఆశ్చర్యవంతులై వింటారో, అందరికీ చెప్తారో వారు కూడా మళ్ళీ పారిపోయారు, ద్రోహులుగా అయ్యారు. అలా వెళ్ళి వారు ఎంత డిస్సర్వీస్ చేస్తారో చూడండి. అంతే కదా. ఏంపా ఇన్నేండ్లు ఈడుండ్రి ఇట్లా పోయినారే అనేది అందరిలో నుంచి సంకల్పాలు వచ్చినాయంటే డిస్సర్వీస్ కదా. అలాంటి వాళ్ళు ఏమవుతారు? వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకునే బదులు గబలా చేసేసుకుంటారు. చివరిలో మీకు మీ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. ఈ ప్రవర్తన కారణంగా ఈ పదవిని పొందారని బాబా సాక్షాత్కారం చేయిస్తారు.
ఇక్కడ మీరు ఏ పాపకర్మలు చేయకూడదు, ఎందుకంటే మీరు పుణ్యాత్మగా అవుతారు. పాపాలకు 100 రెట్లు శిక్ష పడుతుంది. వారు స్వర్గంలోకి వస్తారు కానీ పూర్తిగా తక్కువ పదవిని పొందుతారు. ఇక్కడ మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు, కానీ బాబా అంటున్నారు శ్రీమతం పైన పూర్తి నడవలేదంటే ప్రజలుగా అయిపోతారు. ప్రజలుగా కావడానికి ఇన్నేళ్ల నుంచి ఎందుకు చేయాలి? పదవిలో అయితే ఎంతో తేడా ఉంటుంది కదా. యజ్ఞంలో ఏదైనా ఇచ్చి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకున్నట్లయితే చండాలుని పదవి దొరుకుతుందని కూడా బాబా అర్థం చేయించడం జరుగుతుంది. బాబా ఇంటికి వచ్చి అపవిత్రులుగా అయినా చండాలుని పదవి లభిస్తుంది, ద్రోహులుగా అయినా చండాలుని పదవి లభిస్తుంది. బాబా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఇచ్చి మళ్ళీ అది మాకు కావాలా, మాకు ఇప్పుడు నచ్చలేదు కాబట్టి మాకు ఇచ్చేయండి అనడం కూడా చండాలుని పదవే కదా. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు తీసుకుంటారు? కాటి కాపరికి ఏదైనా ఇస్తే మళ్ళీ మనం వాపస్ తీసుకుంటామా? లేదు కదా. అందుకే బాబా అంటున్నారు పదవిని పొందుతారు అంటున్నారు. అందుకే బాబా యజ్ఞంలో ఏది కానీ ఒక్కరే చెయ్యకుండా అందరితో కలిపి చేపించేది, ఎందుకంటే ఇలాంటి విఘ్నాలు వస్తాయని. కొందరు పిల్లలు తక్కువ పదవి పొందే విధంగా నడుచుకుంటూ ఉంటారు, వాళ్ళ నడవడిక అలా ఉంటుందంటున్నారు బాబా. రాజారాణులకు బదులుగా ప్రజలలో కూడా తక్కువ పదవిని పొందే పనులేవి చెయ్యకండి అని బాబా అర్థం చేస్తున్నారు. రోజు రోజు చూడండి, నిన్నేమో బాబా అండ్రి మౌనంగా ఉండండి, ఎలాంటి చెడు కర్మలు చేయకండి, శ్రీమతానికి విరుద్ధంగా నడచకండి, అన్ని విషయాలు డ్రామాలో ఉంటే జరుగుతుందిలే అని అనుకోవాకండి అన్నారు. ఇవాళ ఏమంటున్నారు బాబా చూడండి, రాజారాణులకు బదులుగా ప్రజల్లో కూడా తక్కువ పదవిని పొందే పనులేవి చేయకండి. యజ్ఞంలో సమర్పితమై మళ్ళీ వెళ్ళిపోతే వారు ఏమవుతారు? ఇప్పుడు మీరు ఏ వికర్మ చేయకండి, లేకపోతే 100 రెట్లు శిక్షలు అనుభవిస్తారని బాబా చెప్తారు. మరి ఎందుకు నష్టపరుచుకోవాలి? ఎందుకు కష్టపడకూడదు? ఇక్కడ ఉన్నవారి కన్నా ఇంట్లో గృహస్థంలో ఉంటూ సేవలో ఎవరైతే ఉంటారో వారు కూడా చాలా ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడ బుద్ధితో అవసరం. భలే సమర్పితమైనా కూడా బాబా సేవ చేయకపోతే వృథా కదా. అందరికీ చెప్తారు బాబా, ఇంట్లో ఉంటూ కూడా బాబా 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 అని ఇంట్లో చేసుకుంటా బాబా ఇంటికి వచ్చి చేస్తూ ఉంటారు, పరితపిస్తారు. అలాంటి వాళ్ళు చాలా ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడ ఉన్నవారి కన్నా కూడా ఇంట్లో గృహస్థంలో ఉంటూ సేవలో ఎవరైతే ఉంటారో వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. చాలామంది నిరుపేదలు కూడా ఉన్నారు, ₹1/2 పంపిస్తారు. ఇక్కడ 1000 రూపాయలు ఇచ్చేవారి కన్నా ఆ పేదవారి పదవి ఉన్నతంగా అవుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే వారు పాపకర్మలు ఏవీ చేయరు, పాపాలు చేయడం వల్ల 100 రెట్లు శిక్షలు పొందుతారు. మీరు పుణ్యాత్మలుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. దుఃఖం ఇచ్చారంటే అక్కడ ట్రిబ్యునల్ కూర్చుంటుంది, నీవు ఈ తప్పులు చేశావు కావున ఇప్పుడు ఈ శిక్షలు అనుభవించు అని సాక్షాత్కారం చేయిస్తారు. అందుకే ఇక్కడే ఎన్నే విఘ్నాలు వచ్చినా, పరీక్షలు వచ్చినా, మాటలు వచ్చినా, అవమానాలు వచ్చినా భరిస్తే మంచిది. ఎందుకంటే మళ్ళా అక్కడ అన్ని సాక్షాత్కారం చేయించి నువ్వు ఇట్లా చేసినావు నీకు ఇది అని చూపించినప్పుడు పశ్చాత్తాపం, చాలా 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 పశ్చాత్తాపం, రక్తపు కన్నీళ్ళు కార్చాల్సి ఉంటుంది. వారి పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఒకవైపు వింటూ కూడా చాలామంది పిల్లలు తప్పుడు నడవడికల్లో నడుస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ క్షీరఖండంగా ఉండండి అని బాబా అంటారు. ఉప్పు నీళ్ళుగా ఉంటే చాలా డిస్సర్వీస్ చేస్తారు అంటారు బాబా. ఉప్పు నీళ్ళులాగా ఉండకూడదు, అట్లని ఐకమత్యంగా ఉండాలి. కానీ ఎవరేం చెప్తే అదంతా హాంజీ హాంజీ అని చేసుకుంటూ పోయేది కూడా కష్టమే కదా. ఆది మధ్య అంత్యం ఆలోచించాలి. ఐకమత్యం మహాబలం కదా. చాలా డిస్సర్వీసులు జరుగుతున్నాయి, డిస్సర్వీస్ చేస్తారు. ఎంత గొప్ప మహారథులైనా ఎవరో ఒకరి నామరూపాలలో చిక్కుకుంటే చాలా పాపం జరుగుతుంది. మాయ ఎలుక వంటిది, మాయ రక్తం తీసుకుంటుంది కానీ అసలు శబ్దం చెయ్యదు. మాయ ఎటువంటి పనులు చేయిస్తుందంటే దాని గురించి చేసేవారికి కూడా ఏమీ తెలియదు. అది ఇంపార్టెంట్. అది ఒకవేళ నేను తప్పు చేస్తున్నాను అని నాకు రియలైజేషన్ అయితే చాలా సంతోషం. ఎందుకంటే
రియలైజేషన్ అయితే పరివర్తన జరుగుతుంది. రియలైజేషనే కాకుంటే ఇంకా పరివర్తన అనేది జరగదు. ఎవరు మారినారులే, మధుబనంలో కూడా ఇట్లనే కదా, సెంటర్లలో ఉండే అక్కయ్యలు కూడా ఇట్లా చేస్తారు కదా, ఏముందిలే మేము మారుతాంలే అనుకుంటే మనం వేరే వాళ్ళని పోల్చుకుంటే దీంట్లో వాళ్ళ కింద ప్రజలుగా కావాల్సి ఉంటుంది కదా. వాళ్ళు తక్కువ పదవి పొందితే ఇంకా వాళ్ళకంటే తక్కువ పదవి పొందుతాం. పంచవికారాలు ఒక్కసారిగా తలను తిప్పేస్తాయి బాబా వైపు నుంచి. బాబా అప్రమత్తం చేయిస్తూనే ఉంటారు. ట్రిబ్యునల్ ముందు కూర్చున్నప్పుడు మమ్మల్ని అప్రమత్తం చేయలేదు కదా అని అనకుండా ముందే చెప్తున్నారు. ఈశ్వరుడు చదివిస్తున్నాడని మీకు తెలుసు. వారు స్వయం ఎంత నిరహంకారిగా ఉన్నారు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ బాబా ఎంత నిరహంకారిగా ఈ వినమ్రుడయ్యి పిల్లలారా నమస్తే అంటారు కదా, మీ సేవకుణ్ణి అంటారు. వారు స్వయం ఎంత నిరహంకారులుగా ఉన్నారు. నేను వినమ్రుడైన మీ సేవకుణ్ణి అని బాబా అంటారు. కొంతమంది పిల్లల్లో ఎంతో అహంకారం ఉంటుంది. బాబా పిల్లలుగా అయ్యి చెప్పడానికి వీల్లేని పనులు చేస్తూ ఉంటారు. వీరికన్నా బయట గృహస్థంలో ఉండేవారు చాలా ముందుకు వెళ్ళిపోతారు. దేహాభిమానం రావడంతో మాయ చాలా జోరుగా పంజాతో కొడుతుంది. దేహాభిమానాన్ని వదలడం చాలా పెద్ద లక్ష్యం, గమ్యం. దేహాభిమానం రాగానే దెబ్బ తగులుతుంది. మరి అసలు ఈ దేహాభిమానం లేక ఎందుకు రావాలి? పదభ్రష్టులుగా ఎందుకు అవ్వాలి? అక్కడికి వెళ్ళి ఊడ్చేవారిగా అవ్వకూడదు కదా. అక్కడికి వెళ్ళి ఊడ్చేవారిగా పని చేసుకునేవారిగా కాకూడదు కదా. ఇప్పుడు ఎవరైనా తాము ఏమవుతారో బాబాని అడిగితే బాబా వెంటనే చెప్పగలరు. తాము ఎంత సేవ చేస్తున్నారో స్వయం కూడా అర్థం చేసుకోగలరు. నేను ఎంతమందికి సుఖం ఇచ్చాను? బాబా మా అమ్మాలు అందరికీ సుఖం ఇచ్చారు కదా. అందరూ ఎంతో సంతోషిస్తారు. బాబా బాంబేలో జ్ఞాన డ్యాన్స్ని ఎంతగానో చేసేవారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. చాలా చాకురుక చాలా ఏమంటారు బాబా, చకోర పక్షుల్లాగా ఉంటారనుకో. అలాంటి ఆత్మల ముందు బాబా మంచి జ్ఞాన డ్యాన్స్ చేస్తారు. ఎట్లా డ్యాన్స్ గర్ల్ వన్స్ మోర్ అంటా ఉంటే ఇంకా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది కదా, అట్లాగా బాబా అంటున్నారు. అక్కడ చాత్రికులు ఎంతోమంది ఉండేవారు. అనేక మంది చాత్రికుల ముందు బాబా జ్ఞాన డ్యాన్స్ చేసినప్పుడు మంచి మంచి పాయింట్లు వెలువడేవి, అంతే కదా. చాత్రికుల్లాగా వినేవారు. చకోర పక్షిలాగా. ఏ విధంగా చకోర పక్షి ముత్యం చిప్పలోని ముత్యం ఎలా తయారవుతుంది? స్వాతి కార్తెలో ఏదైతే వర్షం ఉంటుందో ఆ వర్షం యొక్క చుక్క ఆ చిప్పలో పడినప్పుడే అది ముత్యంలాగా మారుతుంది. అలాగే బాబా ఇక్కడ అంటున్నారు, చకోర పక్షిలాగా వాన వర్షంకి ఎప్పుడూ ఇట్లా నోరు తెరుచుకొని పైన చూస్తూ ఉంటుంది చకోర పక్షి. మీరు కూడా ఈ విధంగా తయారవ్వాలి. అప్పుడే అనుసరించగలుగుతారు. శ్రీమతం పైన నడవాలి. మన్మతం పైన నడుస్తూ పేరుని చెడగొడితే చాలా నష్టపోతారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు ఎవ్వరూ ఆ విధంగా భావించడం లేదు. స్వర్గంగా ఉండేది ఇక్కడెక్కడ చూడండి ఎంత యుద్ధం జరుగుతోంది. భారతదేశం వంటి పావనమైన దేశం ఇంకేదీ లేదు. భారతవాసులమైన మేము స్వర్గవాసులుగా ఉండేవారం, అక్కడ అపారమైన సుఖం ఉండేది అని అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎలా స్వర్గం స్థాపనమైంది, ఎవరొచ్చి చేసినారు, ఏమీ తెలియదు. భగవంతుడు మురికి పట్టిన బట్టలను ఉతుకుతాడని గురునానక్ భగవంతుడిని మహిమ చేశారు అంటారు. ఈ బట్టలను ఉతికే వాషింగ్ మిషన్ లేదా? ఏమైనా శరీరం అనే బట్టలు ఎలా ఉతుకుతారు? అసాధ్యం కదా. ఆత్మ యొక్క మలినాలని పరమాత్ముడు శుభ్రం చేస్తున్నారు. భగవంతుడు మురికి పట్టిన బట్టలను ఉతుకుతాడని గురునానక్ భగవంతుని మహిమ చేశాడు. అతన్నే ఏక్ ఓంకార్ సత్నామ్ అకాల్ అన్నారు. తో శివలింగానికి బదులుగా అకాల్ తఖ్త్ అనే పేరుని వారు పెట్టారు. ఇప్పుడు బాబా మీకు మొత్తం సృష్టి ఆదిమధ్యాంత రహస్యాలని చెప్తున్నారు. పిల్లలారా, ఒక్క పాపాన్ని కూడా చెయ్యకండి, సావధానం చేస్తున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. పాపం చేస్తే ఎన్నో జన్మల నుంచి 63 జన్మల నుంచి చేసిన పాపాలే చాలా ఉన్నాయి కదా. ఈ జన్మలో కూడా బాబా బిడ్డ అయినాక చేసిన పాపాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. వాటన్నింటినీ సమాప్తం చేసుకోవాలి, కానీ మళ్ళీ పాపాలు చేసేది ప్రారంభం చేయకూడదు. అప్పులు దండిగుంటే మళ్ళీ అప్పులు చేస్తే ఏమవుతుంది? కష్టం కదా. అందుకే బాబా అంటున్నారు, పాపాలు చెయ్యకండి, ఒక పాపం కూడా చెయ్యకండి, లేకపోతే 100 రెట్లుగా శిక్షలు అనుభవిస్తారు.
నన్ను నిందింపచేసే కర్తవ్యం చేస్తే పదభ్రష్టులుగా అవుతారని బాబా అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా నడుచుకోవాలి. ఎవరు కేర్ఫుల్గా ఉంటారో వాళ్ళే చీర్ఫుల్గా ఉండగలుగుతారు. అంటే జాగ్రత్తగా ఉండేవాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. బాబా అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకోవాలి, లేకపోతే చాలా చాలా పశ్చాత్తాపడతారు. మీరు ఏ ఏ తప్పులైతే చేశారో అవి లోపల తింటూ ఉంటాయి. కల్పకల్పము నేను ఇటువంటి తక్కువ పదవిని పొందే పనులే చేస్తానా అని దుఃఖిస్తారు. తల్లి తండ్రిని అనుసరించాలనుకున్నట్లయితే సత్యతతో సేవ చెయ్యండి. సత్యంగా చేయాలి, లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. సత్యంగా ఉండాలి, బాబాతో కూడా సత్యంగా ఉండాలి. బాబా అంటున్నారు బాబా అంటున్నారు సత్యతతో సేవ చేయాలని బాబా చెప్తున్నారు. మాయ ఎలాగో అలాగా వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఏ రూపంలోనే వస్తుంది. సెంటర్లోని ముఖ్యులు పూర్తిగా నిరహంకారులుగా ఉండాలి. బాబా ఎంత నిరహంకారులుగా ఉన్నారో చూడండి. కొంతమంది పిల్లలు ఇతరులతో సేవ చేయించుకుంటారు. బాబా నిరహంకారి, వారు ఎప్పుడూ ఎవరిపైన కోప్పడరు. పిల్లలు ఆజ్ఞానుసారంగా నడుచుకోకపోతే మీరు ఏం చేస్తున్నారు అని తండ్రి వారికి అర్థం చేయించాల్సి వస్తుంది కదా, బాధ్యత. బేహద్ తండ్రికి అన్నీ తెలుసు. పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదా, చెడ్డ బిడ్డలు కూడా ఉంటారు. అమ్మా నాన్నకి ఏ విధంగా కుపుత్రులు సుపుత్రులు ఉంటారో అట్లా బాబాకి కూడా కుపుత్రులు ఉంటారు. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వీరు వృద్ధిని పొందుతూ ఉంటారు. వేల లెక్కలో తయారవుతారు, లక్షల లెక్కలో తయారైనారు. కావున బాబా ఏ తప్పుని చెయ్యకండి అని బాబా పిల్లలకు అప్రమత్తం చేయిస్తున్నారు. పతితుల నుండి పావన్లుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. కావున ఏ పతితమైన పనిని చేయకండి. నామరూపాల్లో కూడా చిక్కోకూడదు. దేహాభిమానంలోకి రాకూడదు. దేహాభిమానులుగా అయ్యి బాబా అంటున్నారు బాబాని దేహీ అభిమానులుగా అయ్యి ఆత్మాభిమానులుగా అయ్యి బాబాని స్మృతి చేస్తూ ఉండండి. శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. మాయ చాలా ప్రబలమైనది. బాబా అన్ని విషయాలు పిల్లలకి అర్థం చేయిస్తారు, అంతే కదా. బాబా ప్రతి ఒక్క విషయము పిల్లలకు చెప్తారు. దానిపైన మనం నడుచుకోకపోయేది అది మన చేతుల్లో ఉంది కదా. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం, బాబా సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. ఎవరి నుండి సేవలు తీసుకోకూడదు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. దుఃఖం అనుభవించాల్సి వచ్చే పాపకర్మలేవి చేయకూడదు. పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి. సెకండ్ పాయింట్, ఒక్క బాబా శ్రీమతం పైన నడవాలే కానీ మీ మన్మతం పైన నడవకూడదు. వరదానం, క్షణంలో దేహరూపీ వస్త్రము నుండి అతీతులుగా ఈ కర్మభోగం పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే సర్వశక్తి సంపన్నులుగా కండి. క్షణంలో దేహమనే వస్త్రము నుండి అతీతంగా అయ్యి కర్మభోగం పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే సర్వశక్తి సంపన్నులుగా కండి. కర్మభోగము యొక్క తీవ్రత ఉన్నప్పుడు, రోగాలు అనేకంగా వచ్చినప్పుడు కర్మేంద్రియాలు కర్మభోగానికి వశమై తమ వైపుకి ఆకర్షిస్తాయి. తలనొస్తూ ఉంది, జ్వరం వస్తూ ఉంది, లాగుతూ ఉంది, యోగం చేయాలంటే ఎట్లా కుదురుతుంది? లేదు కదా, ఆకర్షిస్తాయి. అనగా ఏ సమయంలోనైతే చాలా ఎక్కువ బాధగా ఉంటుందో అటువంటి సమయంలో కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేయాలి. గొప్ప పాయింట్ కదా. మన బాబా మమ్మ దాదీ దీదీలు అందరు చేశారు కదా. మమ్మకి బ్లడ్ క్యాన్సర్ అంటే ఎక్కడెక్కడ రక్తం ప్రవహిస్తుందో అక్కడంతా క్యాన్సర్ సూదులు గుచ్చుకున్నట్లుగా నొప్పి ఉంటుంది. మరి బాంబేలో ఎప్పుడైతే జస్ట్లోక్ హాస్పిటల్లో మా అమ్మని అడ్మిట్ చేసినప్పుడు అక్కడ డాక్టర్లు అడిగారు, మా అమ్మ బెడ్ మీద ఉంటే అంత ఖుషీగా ఆనందంగా ఉంటే ఇందులో బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఎవరు? మా అమ్మ రోజు డాక్టర్ని అడిగేవాళ్ళు, ఎలా ఉన్నారు డాక్టర్? అందుకై బాబా అంటున్నారు విశేషంగా కర్మభోగం పైన కర్మయోగం ద్వారా విజయం పొందాలి.
సాక్షులుగా ఈ కర్మేంద్రియాల ద్వారా అనుభవం చేయించేవారే సర్వశక్తి సంపన్నమైన అష్టరత్న విజయులుగా పిలువబడతారు. దీనికోసం బహుకాలము నుండి దేహరూపి వస్త్రము నుండి అతీతంగా అయ్యే అభ్యాసం ఉండాలి. ఈ వస్త్రం ప్రపంచము లేదా మాయ ఆకర్షణలోకి వచ్చి చాలా బిగుతుగా అయిపోయింది. టైట్ డ్రెస్సుని తీయాలంటే ఒకరు సహాయం కావాలి కదా. ఈ కాలంలో ఫ్యాషన్ కూడా లూజ్ డ్రెస్ వేసుకునేది. అట్లాగే బాబా అంటున్నారు, దేహాభిమానాన్ని రోజు రోజు నేను దేహం కాదు, నేను ఆత్మ, నేను దేహం కాదు ఆత్మ, నేను జ్యోతిస్వరూపమైనాను, నేను మణిని బ్రుకుటి స్థానంలో మెరుస్తున్నాను అని ప్రాక్టీస్ చేస్తా దేహం అనే వస్త్రము లూజ్ అయిపోతుంది. బిర్రుగా ఉండేది లూజ్ అయిపోతుంది. అప్పుడే సహజంగా వదలగలుగుతాం స్లోగా. అందుకే బాబా అంటారు కదా, బాబా ఇంటికి వచ్చేది ఎందుకు అంటే చనిపోయేది నేర్చుకునేందుకు వస్తాం. ప్రపంచంలో వాళ్ళు ఈ మాట ఇంటే ఏందబ్బా అనుకుంటారు. చనిపోయేది ఏందక్క నేర్చుకునేది అని, అశుభం కదా అది అంటారు. కానీ చనిపోయేటప్పుడు ఎలా చనిపోవాలనేది బాబా నేర్పిస్తారు స్లోగా. సర్వుల నుండి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు నమ్రచిత్తులుగా కండి. నిర్మాణత మహానతకు గుర్తు. ఇప్పుడు గుడిలో బ్రాహ్మణుడు స్వామి అయ్యవారు చటగోపురం పెడతాడు. మంగళారతి ఇచ్చి తర్వాత తీర్థం వేసిన తర్వాత చటగోపురం పెడతాడు. అప్పుడు తల పైకి ఇట్లా ఎత్తుతామా, ఏమన్నా ఇట్లా ఊగుతాం కదా. అట్లా నిర్మాణ చిత్తులుగా ఉంటేనే గర్భగుడిలో ఉండే విగ్రహాన్ని చూడాలంటే వంగి చూడాల్సి ఉంటుంది. అట్లాగే బాబా అంటారు నమ్రచిత్తులుగా ఉండాలి. కంచు మ్రోగినట్లు కనకంబం మ్రోగిన. నిర్మాణానికి మహానత గుర్తు. అవ్యక్త సూచన. నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. సాకారంలో ఒకవేళ ఎవరైనా నిమిత్త శ్రేష్ఠాత్మ తోడుగా ఉన్నప్పుడు ఏ విషయాలనైనా వారి ద్వారా వెరిఫై చేయించుకోండి, తర్వాత చెయ్యండి. నిశ్చయ బుద్ధి కలవారిగా చేస్తారు. నిర్భయత మరియు నిశ్చయం ఈ రెండు గుణాలను ఎదురుగా పెట్టుకొని చేస్తారు. కనుక ఎక్కడైతే సదా నిశ్చయము మరియు నిర్భయత ఉంటుందో అక్కడ ఎల్లప్పుడూ శ్రేష్ఠ సంకల్పాల విజయం ఉంటుంది. ఏ సంకల్పం చేసినా కానీ ఒకవేళ సదా నిరాకారుడు మరియు సాకారుడు తోడుగా ఉన్నట్లయితే లేక సమ్ముఖంలో ఉంటే వెరిఫై చేయించుకున్న తర్వాత నిశ్చయము మరియు నిర్భయతతో చెయ్యండి. ఇలా చేస్తే సమయం కూడా వేస్ట్ అవ్వదు. అంతే కదా, మనకంటే పెద్దవాళ్లతో వెరిఫై చేయించుకున్నప్పుడు టైం వేస్ట్ కాదు కదా. సో మాతేశ్వరి చిన్న మురళి, మాతేశ్వరి మమ్మ యొక్క మధుర మహావాక్యాలు ఉన్నాయి. పరమాత్మ సర్వవ్యాపి కాదు, అందుకు రుజువేమిటి అది కూడా బాగా వినండి. చాలా బాగా చెప్తారు మమ్మ, చదవండి. నిరాకారి ప్రపంచం ఆత్మ మరియు పరమాత్మ ఉండే స్థానం. దాన్నే బ్రహ్మలోకం అంటారు, 6వ లోకం అంటారు. అది ఎట్లా బ్రహ్మలో లీనమైపోవాలంటారు, అది తప్పు అని మమ్మ దాని గురించి క్లియర్గా చెప్తారు. సో ప్రతి ఒక్కరూ మమ్మ మురళిని కూడా చదవండి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.